నిర్వర్తించారు. అప్పుడప్పుడు కూడా అవసరమైనప్పుడు మంత్రుల మీద కూడా తమ నిరసన అనే కంటే తమ సూచనలు కానీ సలహాలు కానీ లేదా ఇది కరెక్ట్ కాదని కానీ ప్రశ్నించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రశ్నార్థాల సమయంలో కానీ చర్చల సందర్భంలో కానీ మంత్రుల మాటలు మీరు అది కాదు ఇలా మూడు పార్టీల్లో ఒక అంశం చర్చించినప్పుడు ఖచ్చితంగా సూచనలు సలహాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఆ సూచనలు వాళ్ళు కూడా తీసుకోవడం జరిగింది. అధికార పక్షంలో ప్రతిపక్షంగా అనిపించింది కానీ ఆ నిర్మాణాత్మకమైన సూచనలుగా చేస్తున్నారు కాబట్టి ప్రజాప్రతినిధులు వాటి మీద స్పందన కూడా పాజిటివ్గా ఉంది. మరి అనేక అంశాలని చర్చించడంతో పాటు ఒక సృద్భావ వాతావరణంలో ఎమ్మెల్యేలు వ్యవహరించారు. హౌస్ నుంచి బయటకు వచ్చి లాబీల్లో కూర్చున్నప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఒకరినొకరు తెలుసుకునే విధంగా, అంతేకాకుండా నువ్వు చాలా బాగా అడిగావు, ఇలాగే అడగాలి, మీ నియోజకవర్గానికి సంబంధించిన అంశాలు మీరు చక్కగా విశదీకరించారు, మీ సమస్యలు ప్రస్ఫుటింపజేసేలాగా మీరు మాట్లాడారని అంటాం. తర్వాత ఎక్కువ సమయం మొట్టమొదటిసారి మాట్లాడని సభ్యులు, మొట్టమొదటిసారి ఎన్నికైన సభ్యులందరికీ కూడా అవకాశాలు ఇవ్వటం. మీరు మాట్లాడేటప్పుడు మీరు అప్పుడప్పుడు స్పీకర్ గారు కానీ డిప్యూటీ స్పీకర్ గారు కానీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడితే ఇంకా మాట్లాడిన సభ్యులు ఇంతమంది ఉన్నారని లెక్క వేసి మరీ చెప్పి మీరు మాట్లాడాలని ప్రోత్సహించటం, ఇది ప్రజాస్వామ్య సాంప్రదాయం, చాలా చక్కటి సాంప్రదాయం. ఈ రకంగా అసెంబ్లీ సమావేశాలు జరగటం, అంతేకాకుండా క్రీడల పోటీలు కానీ లేదా సాంస్కృతిక పోటీలు కానీ ఒక కలివిడి వాతావరణం, రాజకీయ పక్షం కాదు ఆపేశారు. మళ్ళీ మీ గవర్నమెంట్ కూటమి వచ్చాక పునరుద్ధరించినట్టు అనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమి కొనసాగించారు? మంచిని ఏది కొనసాగించలా, చెడు అయితే దాన్ని ప్రోత్సహించుకుంటూ ముందుకెళ్ళిపోయారు. అవసరం అనుకుంటే తన యొక్క ఒక నియంతలాగా తను ఏం చెబితే అది జరగాలన్నట్టు ఆయన అసెంబ్లీకి వచ్చి తన వాయిస్ని లేకపోతే తమ పార్టీ విధానాన్ని రాష్ట్ర ప్రజలకి ఈ విషయాల్లో ఏ రకంగా మేలు జరుగుతుందనే చెప్పాల్సింది పోయి నేను రానని అలిగి కూర్చుంటే దానివల్ల నష్టం ఆ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి తప్ప ఏం లేదు. క్రీడలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా చూసినప్పుడు ఎంతో ఉత్సాహకరంగా, అదే కాకుండా తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఏ రకంగా వాళ్ళలో ఉన్న టాలెంట్స్ నియోజకవర్గంలో ప్రదర్శించలేరు. వీళ్ళందరూ కలిసినప్పుడు చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే మన ఎమ్మెల్యే గారు లేకపోతే మన మంత్రి గారు లేకపోతే మన స్పీకర్ గారు లేకపోతే డిప్యూటీ స్పీకర్ గారు ఇలా ఉన్నారు, వీరిలో కూడా కళా తృష్ణ ఉంది. అట్లాంటి గతంలో వాళ్ళు వయసు పెద్దదైనా సరే గతంలో వాళ్ళు ఎంతో యాక్టివ్గా ఉండుంటారని ఎమ్మెల్యేలు గత స్మృతులు తలుచుకోవటం కానీ లేకపోతే ప్రజలు తమని చూసిన విధానం నుంచి కాదు మన ఎమ్మెల్యే చాలా ఫ్రెండ్లీ అన్ని రకాలుగాను